ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య అసెంబ్లీ వేదికగా వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇద్దరు సవాళ్లు కూడా విసురుకున్నారు. బట్టి సవాల్ స్వీకరించిన మంత్రి కొద్దిసేపటి క్రితం ఆయన ఇంటికి చేరుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ అభివృద్ధిని చూపాలని బట్టి సవాల్ కూడా విసిరారు. ఇందుకు స్పందించిన మంత్రి బట్టిని తీసుకెళ్లి చూపిస్తానన్నారు. బట్టి ఇంటి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూసేందుకు జియాగూడకు తలసాని బట్టి విక్రమార్క ఒకే కారులో బయలుదేరారు. మరోవైపు బట్టి ఇంటికి కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, విక్రమ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్లు ఇప్పటికే బట్టి ఇంటికి చేరుకున్నారు. మంత్రి వెంట జీహెచ్ఎంసీ మేయర్ బొంతూరు రామ్మోహన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు కూడా ఉన్నారు. కాగా ఇళ్ల పరిశీలన కూడా అనంతరం ఇరువురు కలిసి మీడియా మీట్ నిర్వహించనున్నారని సమాచారం. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య అసెంబ్లీ వేదికగా వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇద్దరు సవాళ్లు కూడా విసురుకున్నారు. బట్టి సవాల్ స్వీకరించిన మంత్రి కొద్దిసేపటి క్రితం ఆయన ఇంటికి చేరుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ అభివృద్ధిని చూపాలని బట్టి సవాల్ కూడా విసిరారు. ఇందుకు స్పందించిన మంత్రి బట్టిని తీసుకెళ్లి చూపిస్తానన్నారు. బట్టి ఇంటి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూసేందుకు జియాగూడకు తలసాని బట్టి విక్రమార్క ఒకే కారులో బయలుదేరారు. మరోవైపు బట్టి ఇంటికి కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, విక్రమ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్లు ఇప్పటికే బట్టి ఇంటికి చేరుకున్నారు. మంత్రి వెంట జీహెచ్ఎంసీ మేయర్ బొంతూరు రామ్మోహన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు కూడా ఉన్నారు. కాగా ఇళ్ల పరిశీలన కూడా అనంతరం ఇరువురు కలిసి మీడియా మీట్ నిర్వహించనున్నారని సమాచారం.